హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో కాకరకాయ కారం పొడి చేసి చూపించబోతున్నాను. దీనికోసం కాకరకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న కాకరకాయలు అయితే ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా కాకరకాయలను చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రబ్బలు మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని ఈ పౌడర్ను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలండి. కాకరకాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకుని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగానే మిక్సీలో పల్లీలు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.